హై స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్థమెటిక్ క్లాస్. ఈరోజు మన క్లాస్లో యావరేజ్ స్పీడ్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ తీసుకున్నా. నేను ఎక్కువ మంది ఈ మోడల్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకదానికి ఈ మోడల్ క్వశ్చన్ ఇస్తే ఈ మోడల్ క్వశ్చన్కి ఈ మోడల్ క్వశ్చన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అనమాట. మీకు ఆ క్లారిటీ మీకు ఇస్తాను. ఆ డిఫరెన్స్ అనేది ఈ 2 మోడల్స్లో ఉన్న ఆ డిఫరెన్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా చేయగలుగుతారు. చూడండి, ఏ ట్రైన్ కవర్స్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ ఎ డిస్టెన్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 20 kmph స్పీడ్ ఫ్రమ్ బి టు ఏ 30 kmph. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ? చూడండి, ఏ నుండి బి వరకు 20 kmph స్పీడ్తో వెళ్తుంది ట్రైన్. సేమ్ డిస్టెన్స్ బి టు ఏ 30 kmph స్పీడ్ వస్తుంది. ఏ టు బి స్పీడ్ 20 kmph, బి టు ఏ జర్నీలో 30 kmph స్పీడ్ ఉందన్నమాట. ఏ టు బి, బి టు ఏ ఈ డిస్టెన్సెస్ ఈక్వల్ అనమాట. డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఆ యావరేజ్ స్పీడ్ జర్నీ అనేది ఎలా అనేది ఒకసారి చూడండి. ఈ విధంగా ఏ టు బి జర్నీ స్పీడ్, బి టు సి జర్నీ స్పీడ్ ఇలా ఇచ్చినా కానీ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఏ టు బి, బి టు సి డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు, ఏ టు బి డిస్టెన్స్, బి టు సి డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు స్పీడ్స్ ఇస్తే స్పీడ్స్ యావరేజ్ స్పీడ్కి సేమ్ ఫార్ములా ఏ టు బి, బి టు ఏ యూజ్ చేసే ఫార్ములానే ఈ ఏ టు బి, బి టు సి జర్నీ, ఏ టు బి జర్నీ, బి టు సి జర్నీ కూడా సేమ్ ప్రాసెస్. ఇఫ్ ఏబి జర్నీ, బీసీ జర్నీలు ఈక్వల్ అయి ఉండాలి, అయితే డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు. చూడండి, 2 into xy by x plus y. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద జర్నీ 2 into xy by x plus y. xy అంటే ఇక్కడ స్పీడ్స్ అండి, స్పీడ్స్. ఫస్ట్ జర్నీలో 20 స్పీడ్, రిటర్న్ జర్నీలో 30 స్పీడ్. దట్ ఈస్ 2 into 20 into 30 డివైడెడ్ బై 20 plus 30 అంటే 50. 2 into 20 into 30 by 20 plus 30 అంటే 50 అవుతుంది. చూడండి, ఒక 1 0 క్యాన్సిల్, 5 టేబుల్లో 5 1s 5 4s, 2 4s 8, 8 3s 24 kmph. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 24 kmph అవుతుంది. ఏ టు బి జర్నీ స్పీడ్ ఇస్తున్నాడు, బి టు ఏ స్పీడ్ ఇస్తున్నాడు. ఈక్వల్ జర్నీస్ కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. 2xy by x plus y, 2xy by x plus y. ఇలా రిటర్న్ జర్నీ అవసరం లేదు. ఏ టు బి, బి టు సి జర్నీ, ఏబి జర్నీ, బీసీ జర్నీ. ఏబి ఒక 50 కిలోమీటర్స్ ఉందనుకోండి, బి టు సి కూడా 50 కిలోమీటర్స్ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు అన్నమాట. చూడండి, సెకండ్ మోడల్ క్వశ్చన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైనే, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ మోడల్కి డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏదో ఒకసారి చూడండి. ఈ మోడల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏ ట్రైన్ కవర్స్ 12 km at 3 kmph. ఏ టు బి డిస్టెన్స్ జర్నీ అనుకోండి, ఒక 12 km, అది 3 kmph స్పీడ్తో ఉందంట. అండ్ 18 km at 9 kmph అంటే బి టు సి జర్నీ, ఇది 18 km జర్నీ ఉంది. అది 3 kmph, 9 kmph. ఇక్కడ జర్నీ 9 kmph. ఫస్ట్ 12 km జర్నీ 3 kmph, సెకండ్ 18 km జర్నీ 9 kmph ఉంది. ఇక్కడ ఏ టు బి డిస్టెన్స్, బి టు సి డిస్టెన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 2xy by x plus y ఆ ఫార్ములా యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఏంటంటే జనరల్గా డిస్టెన్స్ 1 by డిస్టెన్స్ 2 బై యావరేజ్ ఫార్ములా అండి. డిస్టెన్స్ 1 ఫస్ట్ డిస్టెన్స్ ప్లస్ సెకండ్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం టేకన్ ఫర్ ఫస్ట్ జర్నీ t1, టైం టేకన్ టు సెకండ్ జర్నీ t2. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకు యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ జర్నీ ఈ మోడల్ క్వశ్చన్స్కి డిఫరెంట్ డిస్టెన్స్లు ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సేమ్ డిస్టెన్స్లు ఉన్నప్పుడు 2xy by x plus y ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు.
చూడండి, డిస్టెన్స్ 1 ప్లస్ డిస్టెన్స్ 2, 12 ప్లస్ 18 30, 12 ప్లస్ 18 30. టైం టేకెన్ ఫర్ ఫస్ట్ జర్నీ, టైం టేకెన్ 12 కిలోమీటర్ని 3 kmph. టైం మీన్స్ డిస్టెన్స్ బై స్పీడ్ అండి, డిస్టెన్స్ బై స్పీడ్ 12/3 అంటే 4 hours పడుతుంది. టైం టేకెన్ ఫర్ సెకండ్ జర్నీ 18 కిలోమీటర్ జర్నీని 9 kmph వెళ్తే 18/9 2 hours పడుతుంది, అక్కడ 2 hours పడుతుంది. టైం 1 4 hours, టైం 2 2 hours. 30/30 divided by 6, 30 divided by 6 means 5 kmph అవుతుందండి. యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? 5 kmph అవుతుంది. 6 5s 30, 5 kmph జర్నీ అవుతుంది. బాగా గమనించాలండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఈ మోడల్ క్వశ్చన్స్ వస్తే సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు 2xy/x+y ఫార్ములా యూజ్ చేయాలి. డిఫరెంట్ డిస్టెన్స్లు ఉన్నప్పుడు d1 + d2/t1 + t2 ఈ ఫార్ములా మాత్రమే యూజ్ చేయాలి. అది మీరు ఆ ప్రాబ్లమ్ని క్షుణ్ణంగా చక్కగా అర్థం చేసుకొని ఎలా ఏ ఫార్ములా మీద ప్రొసీడ్ అవ్వాలో చూసుకొని అలా సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లం ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనండి, నా యొక్క ఈ వీడియో క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు వాళ్ళకి మరిన్ని వీడియోస్ ఇంకా నా సబ్జెక్ట్ ఇంకా అందిస్తాను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ చక్కటి షార్ట్ కట్స్ అందిస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.